గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సూర్యోదయానికి ముందరే లేవాలి అని చెప్పి. అసలు లేవటం వల్ల ఏంటి ప్రయోజనం అనే ఒక క్వశ్చన్ కనుక వేస్తే ఏంటి నిజంగా ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? లేదు అని అంటే పెద్దవాళ్ళు ఏదో ఒకటి అలా చెప్తూ ఉంటారు, ఇది చేయకపోతే ఇలా జరుగుతుంది, అదొక భయమే అనుకోవచ్చా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, చాలాసార్లు చాలా రకాలుగా చెప్పుకొని ఉండవచ్చును. సూర్యోదయాత్ పూర్వము లేస్తే ఏం జరుగుతుంది, ఏమిటి ఉపయోగం? ఇది అద్భుతమైన ప్రశ్న. అంతే కదా, ఉపయోగం ఉంటేనే కదా ఏదైనా. ఉపయోగం లేకపోతే ఏం పని? ఒకటి మనకేమిటంటే అమ్మ, స్నానాలలో 3 రకాల స్నానాలు చెప్పారు. ఏమిటి 3 రకాల స్నానము అంటే దేవతా స్నానం, మనుష్య స్నానం, రాక్షస స్నానం అనేటువంటిది చెప్పినారు. 3 రకాలైన స్నానాలు. ఈ 3 రకాలు ఏమిటి అంటే, బ్రాహ్మీ ముహూర్తములో 3 గంటల సమయములో లేచి 3:30-4 లోపల చేసినటువంటి స్నానాలన్నీ కూడా దేవతా స్నానాలు అన్నారు. 4 గంటల తర్వాత నుంచి సూర్యోదయాత్ పూర్వము చేసేటువంటి స్నానాన్ని మనుష్య స్నానం అన్నారు. సూర్యుడు ఉదయించిన తర్వాత చేసేటువంటి స్నానాలన్నీ కూడా రాక్షస స్నానం అన్నాడు. సగానికి ఎక్కువ ఈ స్నానమే ఆచరిస్తున్నారు. అంటే అందుకే కదా ఒక మనిషిలో రాక్షసులు అంటే వాడికి ఏమి రా, వాడు రాక్షస ప్రవృత్తి కలిగినాడు, అంత రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నాడు అని అంటాం. గుణగణాల్లో తేడాలు వస్తాయి. మనము ఆచరించే విధానాలను బట్టే ఉంటాయి ఎప్పుడు. అందుకని ఏం జరుగుతుంది సూర్యుడు ఉదయించే దానికంటే ముందు లేస్తే అంటే, ఒక చిన్న మాట. మీరు ఒక ప్రముఖ వ్యక్తిని ముందుగా పిలిచారు అనుకోండి, పిలిచిన సమయానికి వచ్చినారు, బాగా జరుగుతుంది, బాగా పరిశుద్ధముగా ఉంది అని అనగానే చాలా సంతోషిస్తాడు. ఎవరైనా ఒక ముఖ్యమైన వ్యక్తి ఇంటికి వస్తున్నారు అంటే ఇల్లు ఎలా పెట్టుకుంటారు? మా పై ఆఫీసర్ వస్తున్నాడు అంటే బాగా పెట్టుకుంటారు. అలాగే దేవతలు తిరుగుతారు, నడయాడుతారు ఎప్పుడు కూడా స్థానాల్లో. ఎక్కడైనా కూడా మనం అనుకుంటాం ఆ తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో దేవతలు సంచరించేటువంటి సమయము, అలాగే సాయంకాలము తథాస్తు దేవతలు తథాస్తు అనేటువంటి సమయం అని ఒకటి చెప్పుకుంటాం. ఆ ఉదయం పూట దేవతలు దిగొచ్చిన సమయానికి వీళ్ళు స్నానాలు చేసి బొట్టు పెట్టుకొని ఇంటి ముందు కళ్ళాపు చల్లి ముగ్గు వేసి ఎప్పుడైతే మనము ప్రశాంతముగా ఉంటామో, దేవతలలో ఒకరైనటువంటి అమ్మవారు లక్ష్మీదేవి అనుగ్రహం రావాలంటే ఎలా వస్తుంది? అలా రావాలి. సరే, మానవులు కదా, ఇంకా కొంచెం ఎగ్జామ్షన్ ఇచ్చి పోని సూర్యుడు ఉదయించేదాన్ని ఎందుకు? మనకు భాస్కరుడు, ఉదయ భాస్కరుడు అంటే మనకు ఆదిత్య హృదయంలో కానీ దీంట్లో కానీ నవగ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు ఎప్పుడైతే ఉదయించే సమయానికి మనకు లోకం, ఈ లోకం జగత్తంతా కూడా సూర్యుడు ఉదయించే సమయానికి యావత్ ఈ జీవకోటి మామూలుగా అందరూ కూడా లేచి ఉన్నారో, ఆ స్వచ్ఛమైనటువంటి ఉదయించేటువంటి సూర్యుడి యొక్క కిరణాలు మన మీద పడితే ప్రసన్నత, మానసికమైనటువంటి సంతోషము, ఇంట్లో నెగటివిటీ అనేటువంటిది ఉండకపోవటము. నువ్వే స్నానం చేయకపోతే ఇంట్లో తలుపులు ఎవరు తెరుస్తారు? ఆ తలుపులు తెరిచి ఉండాలి. సూర్యుడు ఉదయించే సమయానికి ఇంటి ముందు ముగ్గు, తలుపులు తెరిచి ఉండటము, ఇల్లంతా కూడా శుభ్రముగా ఉంది. ఆ శుభ్రముగా ఉన్నప్పుడు గనక సూర్యకిరణాలు ఇంట్లోకి ప్రవేశించినాయి అంటే, ఆ లేత కిరణాలు ఎప్పుడైతే పడుతూ ఉన్నాయో మన మనస్సులో ప్రశాంతత,
ఇంట్లో నెగటివిటీ అనేటువంటిది ఉండకుండా పోవటము, అంతా పాజిటివ్గా ఉండటము. నువ్వు ఏ పూజ ఏ పునస్కారము చెయ్యకపోయినా సూర్యుడు ఉదయించేదానికంటే ముందు ఇంట్లో దీపారాధన చేసి ఊరికే అలా కూర్చున్నా 2 అగరబత్తీలు వెలిగించి ఇలా ఒక్క నెల రోజుల పాటు కంటిన్యూగా చేస్తే 2వ నెలకు గనక మీకు మేలు జరగలేదు అంటే నన్ను అడగండి. ఒక పద్ధతిగా ఒక నియమముగా ఓకే ఎప్పుడైతే చేస్తారో ఖచ్చితంగా మేలు జరుగుతుందమ్మా. పంటలు ఎలా పండుతున్నాయి? పంటలు ఎలా పండుతున్నాయి? ఈరోజు ధాన్యము అని మనం అనుకుంటున్నాము కదా, తెల్లవారుజామునే రైతు లేచి సద్ది తయారు చేసుకొని సూర్యుడు ఉదయించే సమయానికి తోటలో ఉండి సేద్యం చేసుకుంటుంటాడు. కరెక్ట్. భూమాతను ఎప్పుడైతే సేద్యం చేసుకుంటూ దానికి కావాల్సినటువంటి నీళ్లు కట్టడము మంచి చెడ్డ చేసుకుంటూ ఉన్నాడో, అప్పటికే ఆ పని చేసుకుంటున్నాడో, ఆ కిరణాల ప్రసారం వలన ఆ భూమి సంతోషించి ఆ భూమాత మనకు ఇస్తూ ఉన్నది ఆహారం. మరి మనం ఇంట్లో ఇది కదమ్మా పాటించాల్సింది. మనము ఒక నెల రోజుల పాటు కంటిన్యూగా ఒక 30 రోజుల పాటు ఏక దీక్షగా తెల్లవారుజామున లేచి సూర్యుడి కంటే ముందు లేచి, ఇంట్లో ఒకరు లేస్తే కాదు మిగతా వాళ్ళందరూ వండుకోనుండి, ఒకరు లేస్తే మరి వాళ్ళది సాఫ్ట్వేర్ కదండి, వాళ్ళు వెళ్తారు కదండి, ఇవన్నీ అనవసరం. లేయాలి అంతే, అందరూ లేవాలి. మరి అందరూ లేచి ఉంటేనే కదా, అన్ని రూములు శుభ్రముగా లేచి తుడుచుకొని ఉంటేనే కదా ఉదయం. లేయాలి, లేచి ఉండి శుభ్రంగా చేసుకునేసి ఇంట్లో దీపారాధన చేసి, మీకు ఏ మంత్రము ఏ అనేది రాకపోయినా పర్వాలేదు, కాస్త 2 దీపారాధన చేసి అలా కూర్చొని ఉండిపోతే, సూర్యుడికి ఎదురుగా కూర్చొని ఉన్నాము, సూర్యకిరణాలు పడేటప్పటికి మామూలుగా సూర్యదేవాయ నమః అని అనుకుంటే చాలు, మిగతా మంత్రాలన్నీ అనవసరం. అలా అనుకుంటే నీ ఆరోగ్యము బాగుంటుంది, ఇంట్లో మానసికమైనటువంటి ఇది ఉంటుంది, నీకు పనులు కూడా చకచకా జరుగుతాయి. మనం అనుకునే దాన్ని బట్టే ఉంటుంది, ఎప్పుడు మనం మననం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, మన మనస్సును బట్టి సంతోషం. అందుకే ఎక్కడ చెప్పినా ఏ పూజలో చెప్పినా చిత్త ఏకాగ్రత. చిత్తం అంటే మనస్సు ఏకాగ్రత. ఎక్కడి నుంచి వస్తుంది చిత్తం ఏకాగ్రత? మనము ముందు మనసు ప్రశాంతంగా ఉంటాయి. అప్పులు ఉంటాయి, అప్పుందని పొద్దున్న లేచిన వేళ అనుకుంటే కాదు, అనుకుంటే రాదు. ఈ అప్పుని తీర్చుకోగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం నీలో ఉండాలి. ఆత్మవిశ్వాసం లేకపోతే చేసినప్పుడు చేసి డబ్బు తీసుకొని ఖర్చు పెట్టేటప్పుడు పెట్టుకొని కట్టేటప్పుడు ఫీల్ అయితే ఎట్లా? నేను కట్టలేదేమో, నాకు రాలేదేమో, నాకు చేయలేదేమో. వచ్చినప్పుడు ఎట్లా ఖర్చు పెట్టుకున్నావు? వచ్చినప్పుడు నువ్వే కదా ఖర్చు పెట్టుకున్నావు. అప్పుడు భగవంతుడు ఇచ్చినాడు అంటున్నావు, నువ్వు అడిగింటావు, నువ్వు సంతకం పెట్టింటావు, నీకు లోన్ వచ్చి ఉంటుంది, తీసుకొని ఉంటావు. కట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం నాకు భగవంతుడు అనుకూలించలేదు అంటే అది కాదు. నీకు ఆత్మవిశ్వాసం అనేటువంటిది రావాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతావో, ఈ తెల్లవారుజామున లేచే పనులు లేచి నువ్వు ప్రశాంతంగా కూర్చుంటే, ఏమి అనుకోకపోయినా సూర్యదేవుడు అనేటువంటిది, సూర్యచంద్రులే మనకిచ్చేది చాలా ఎక్కువ. మిగతా అందరి గ్రహాల కంటే సూర్యచంద్రులు ఇచ్చేది చాలా ఎక్కువ. ప్రత్యక్ష దైవాలు అంటుంటారు, మనకు కనపడుతున్నది. అందుకని అందుకు తెల్లవారుజామున లేస్తే ఉపయోగము. ఏం ఉపయోగం అంటే ఈ ఉపయోగం ఉంటుంది. అప్పులు తీర్చుకోవాలనుకునే వాళ్ళు ప్రశాంతంగా ఏం చేయొద్దండి, తెల్లవారుజామున లేయండి, స్నానం చేసి దీపారాధన చేసి ప్రశాంతంగా సూర్యుడు వచ్చేదానికంటే ముందు కూర్చొని నేను ఎలాగైనా తీర్చుకోగలను అప్పు అనేటువంటి దృఢ సంకల్పంతో ఉండండి. ఖచ్చితంగా ఒక మార్గం దొరుకుతుంది. దీనికి ప్రూఫ్ ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. మీరు అన్నట్టుగా ఒక నెల రోజులు పాటిస్తే, ఒక నెల రోజులు పాటించాలి కదమ్మా. అంతే. మరి మనకు బద్ధకం. రాత్రి 12, 1 గంట, 2 వరకు ఈ సెల్ ఫోన్లు చెడగొడుతున్నాయి. దాంట్లో ఏవో చూస్తుండేది, అవి ఏమి పనికొచ్చేటివి ఉంటాయి, పనికిరాని ఉంటాయి. మనం ఎంతసేపు చూడాలనో, దేన్నైనా ఎంతవరకు వాడాలనో అంతవరకే వాడాలి. కరెంటును మనం ఎలా వాడుతున్నాం? పోయి ప్లగ్లో పెడుతున్నామా? లేదు, దానికి భయం ఉంది. దీనికి ఏమంటే ఊరికే చూస్తూ కూర్చునేది, పనికిరానివన్నీ చూసేది. దాంట్లో ఎవరు అసలు దాంట్లో చెడిపోవడానికి మార్గాలు ఉన్నాయి, బాగుపడడానికి ఉన్నాయి. సమాజంలో 2 ఉంటాయమ్మా. నీకేది కావాలో ఎదుగుదలకు అది చూసుకో, అంతే. వాటి వల్ల లాభం లేదు. వాస్తవం గురుగారు మీరు చేసుకుంటే తెల్లవారుజామున లేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది. యోగము
వాళ్ళకు డబ్బు వద్దన్నా వస్తుంది. గురుగారు, ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఆ దీపాలు దేవుడి ఫోటోల వైపుకు ఉండాలా, వెలిగిస్తున్న మన సైడ్కు ఉండాలా, ఆపోజిట్లో ఉండాలా? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. నిజంగా అసలు ఏ రకంగా ఉండాలి, ఏ వైపున వెలిగించాలి? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, దీపారాధన ఇంట్లో. అవును గురుగారు. ఇంట్లో దీపారాధన ఎందుకు చేస్తాము అంటే అమ్మా, మనం తెచ్చి పెట్టుకున్న పటమే, అవును, లేదా మనం తెచ్చి పెట్టుకున్నటువంటి విగ్రహాలే. అవును గురుగారు కదా. మరి విగ్రహాలు కలపలేదనే, లేకపోతే పటం ఎలా ఉంది ఒకసారి ఇంకోసారి చూసుకుందాము అనేటువంటిది కాదు. ఇక్కడ ఇంటికంతా కూడా దీపం ఏమిటి అంటే, మామూలుగా ఉదయం లేవంగానే భగవంతుణ్ణి కాస్త స్మరించుకోవటం. మన ఇంటి దేవుడు ఎవరైతే ఆ ఇంటి దేవుడి పటం ఒకటిని పెట్టుకొని దీపారాధన చేయటం. ఈ దీపారాధన చేసేటువంటి దాంట్లో కూడా చాలాసార్లు చెప్పుకున్నాము, సాధ్యం త్రివర్తి సంయుక్తం అని. 3 ఒత్తులు ఏకముగా చేసి ముందు నూనె పోసిన తర్వాత ఒత్తులు అందులో వేయాలి అని చెప్పాం. ముందు ఒత్తులేసి నూనె పోస్తూ ఉంటారు చాలామంది. అలా కాకుండా నూనె పోసిన తర్వాత ఒత్తులు వేయటం. ఈ రోజు దీపారాధన సెమ్మెలు కూడా ఎప్పటికప్పుడు తుడుచుకొని పెట్టడం. సాయంకాలం తుడవక్కర్లేదు, అలాగే కొంచెం ముందుకు జరిపి ఒకవేళ ఉన్నటువంటి ఒత్తిని మనం మళ్ళీ పునః వెలిగించుకోవచ్చు. కానీ మళ్ళీ మరుసటి రోజు ఉదయం మాత్రం అదే ఒత్తిని ముందుకు జరిపి వెలిగించటం అనేటువంటిది శ్రేయోదాయకం కాదు, వేరే ఒత్తులు వేయవలసినటువంటి. అందుకే మనం కూడా ఇడిచిన వస్త్రాలు మరుసటి రోజు వేసుకోకూడదు. స్నానం చేసిన తర్వాత వేరే ఉతికిన వస్త్రాలు వేసుకుని బయలుదేరాలి అనేటువంటి. వస్త్రం ఎప్పటికప్పుడు మార్చడమే. అందుకే మనం వస్త్రం సమర్పయామి అన్నప్పుడు ఒత్తి పత్తి ఏ దేవునికైనా మనం ఇవ్వడం జరుగుతుంది. మనం వ్రతాలలో ఆయిల్ ఉండిపోతుంది కదా గురుగారు, అది మళ్ళీ ఉపయోగించవచ్చా? మరుసటి రోజుకి వినియోగించకూడదు. ఆ ఆయిల్ తీసేయాల్సింది ఒకటి. ఎందుకు ఆయిల్ తీసేసి శుభ్రంగా తుడవాలి సెమ్మెల్ను. అక్కడే మన కకృతి అనేటువంటిది పనికిరాదు, కనిపిస్తుంది అక్కడ. అందుకే చెప్పి అందుకని ఇక్కడ దీపారాధన అనేటువంటిది ఎప్పుడైతే అది కాస్త మనము దీపారాధన చేయటం అనేది, మీరు అన్నది దేవుడిపై, మనకు దేవుడేమో ఇంట్లో పశ్చిమముఖంగా ఉంటాడు. దీపాలు కూడా దేవుణ్ణి చూస్తూ ఉండాలి. మనము దేవుడికి వైపు కదా చేయాలి దీపారాధన. దేవుడి వైపుకు చేసినప్పుడు దేవుడు తనకు చేసినట్టుగా భావిస్తాడు. మనం ఎవరికి చేస్తున్నాము, ఎందుకోసం చేస్తున్నాము? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడి పటం ఎక్కడుంది? దేవుడి విగ్రహం ఎక్కడుంది? కదా. తూర్పు ముఖముగా, ఎప్పుడైతే తూర్పు ముఖముగా గనక మనము ఈ జ్యోతులు మామూలుగా దీపాలు గనక వెలిగించడం అనేది ఎప్పుడైతే చేస్తాం, ఎక్కడైనా తూర్పు ముఖంగా వెలిగించడమే ధర్మం, పద్ధతి. మనకు ఉదయిస్తుండేటువంటిది సూర్యుడు కూడా వెలుగు తూర్పునే కదా మనకు ఉదయిస్తున్నాడు. అవును గురుగారు. అది అంటే ఒక రకంగా నిత్యము ప్రకాశించేటువంటి సూర్యుడికి కూడా మనము ముందు దీపారాధన చేసుకుంటాం. అందుకే మనము వెలిగించినటువంటి దీపారాధన సూర్యుడు వచ్చేదానికంటే ముందు ఉండాలి. అది ఇటువైపుకు పడడం, ప్రసరింపడం జరగడం అనేది జరుగుతుంది అనమాట. కిరణాలు ఇటువైపుకు ప్రసరించడం అనేది జరుగుతాయి. ఎప్పుడైనా ఇంట్లో వాళ్లకు మేలు జరగాలి అని అనుకున్నప్పుడు, మనకు ఇల్లంతా అనుకూలించాలి, మేలు జరగాలి అని అనుకున్నప్పుడు పటం ఎటువైపు అయితే ఉందో పటం వైపు, దేవుడి వైపు చేయడమే ఎప్పుడు కూడా సాంప్రదాయము, శాస్త్రంలో ఉండేటువంటి మాట. ఎక్కడో మనం 5 రకాల ఇవి ఉంటాయి మళ్ళీ దీపాలు. మామూలుగా 5 చోట్ల 5 ముఖాల సెమ్మె ఉంటుంది కదా. అలాంటివి ఉన్నప్పుడు 5 వైపులా మనం వెలిగించవచ్చు. 5 ఉంటే 5 వెలిగించాల్సింది. ఒక్కొక్కటి ఒత్తి వేసి వెలిగించవచ్చునప్పుడు, 2 కాకపోయినా ఒక్కొక్కటి వేసి వెలిగించవచ్చు. ఇంకొక మాట చెప్తాను. ఒకే సెమ్మె పెట్టి
రెండు దీపాలుగా రెండు ఇట్లా ఒత్తులు వేసి రెండుగా వెలిగిస్తుంటారు. అది చాలా తప్పు. ఆహా. అలా వెలిగించరాదు. రెండు దీపపు కుందులు ఉంటేనే వెలిగించాలి, అటువైపు ఇటువైపు. ఒకే దాంట్లో రెండు వెలిగించటం మంచిది కాదు. ఓకే. ఇంకొక మాట చెప్తా. ఈ రెండు దీపారాధనలు వెలిగించినటువంటి తర్వాత మనం ఏదో ప్రత్యేకంగా ఒకటి దీపము అని పెడుతూ ఉంటాం, ప్రత్యేకమైనటువంటి దీపము అని. అది అందుకనే వాటికి మధ్యలో పెట్టరాదు ఎప్పుడూ కూడా. ఈ రెండు దీపాలకు ఈ మధ్యలో, రెండు దీపాలకు మధ్యలో ఎప్పుడూ పెట్టరాదు. అది ప్రత్యేకముగా ఒక స్థానము అని అనుకూలం చూసుకొని పెట్టాల్సిందే. ఇప్పుడు ఈ ఉప్పు దీపం అని అవును, ఏదో అది పెడితే వస్తుంది, ఇది పెడితే మన తృప్తి కోసం మనం ఏదో ఇవి పెడితే మంచిది అనేటువంటి ధోరణితో పెట్టేటువంటి విధానంలో పెడుతూ ఉంటాం. అందుకని అలా చేస్తే ఒక విధానం. అది రెండిటికి మధ్యలో పెట్టరాదు. ఇట్లా మూడు దీపాలు మూడు వరుసగా ఉండటము కరెక్ట్ కాదు. ఓకే ఓకే. ఇవి కొన్ని చాలా దీపాలు వెలిగించేటువంటి విధానములో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొన్నిసార్లు ప్రమిద మధ్యలోంచి ఒత్తి వచ్చి ఒక దీపం వెలుగుతూ ఉంటుంది కదా గురుగారు, అవి వెలిగించొచ్చా? అవేనా దాంట్లో రెండు వేసి కదా ఒత్తి వత్తిలు పైకి రెండు ఒత్తులు వేసి పైకి చేస్తాం. మీరు పైకి పెడుతున్నారా కిందికి పెడుతున్నా, ముందు కన్నా పెట్టాలి, పైకన్నా ఉండాలి. ఓకే, ఉండొచ్చు, తప్పులేదు. ఊర్ధ్వం. ఎందుకంటే మనలో ఉండేటువంటి జ్ఞాన జ్యోతి మీరు ముందుకు పెట్టిన జ్యోతి అయితే ఇట్లనే కదా వెలుగుతుంది, స్ట్రైట్ గా కదా వెలుగుతుంది. జ్యోతి ఎప్పుడూ కూడా అది ఉంది అంటే మనకు వెలగాలి, మనం పైకి ఎక్కి రావాలి, మన జీవితం ముందుకు నడవాలి అనేటువంటి, అంటే దాని అర్థం ఏమిటి? అలా పైకి ఉంటేనే కదా మనము ముందుకు, సెమ్మెలు ముందు వైపుకు పెట్టి మనం పక్కకు పెట్టి చేస్తూ ఉన్నా జ్యోతి ఎదురుగానే వెలుగుతుంది కదా, పైకే కదా వెలుగుతుంది. ఇందులో అయినా జ్యోతి పైకే వెలుగుతుంది. పెట్టవచ్చు, మధ్యలో ఉండి కూడా పెట్టవచ్చు, అది ఏం తప్పు కాదు. అదన్నా చేయొచ్చు, ఇదన్నా చేయొచ్చు. కానీ తూర్పు ముఖంగా ఉండటమే శ్రేయోదాయకం ఎప్పుడు కూడా. అంతేగాని ఇలా ఎలా బుద్ధి పుడితే అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి. ఇంకొకటి అగ్గిపెట్టెతో వెలిగిస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా మనము అగరబత్తీలను వెలిగించుకొని అగరబత్తీల ద్వారా వెలిగించడం, లేదా ఒక ఒత్తి మన మంగళహారతి పలకలో పెట్టుకొని వెలిగించి ఒత్తి ద్వారా వెలిగించటము కానీ అలా చెయ్యాలి. ఎప్పుడు కూడా ఇవి అశుభాలన్నమాట. అగ్గిపుల్లతో వెలిగించటం అనేటువంటిది అది అశుభం, శుభానికి కాదు. అలా వెలిగించరాదు. ఇది కొన్నిసార్లు ఇప్పుడు దీపం వెలిగించగానే కొండెక్కిపోతుంది, అక్కడ మనం పూజ రూమ్ లో ఉండంగానే. అలాంటప్పుడు అంటే దాన్ని ఏదైనా అశుభంగా భావించవచ్చు అంటారా? తిరిగి అదే ఒత్తి పైన మళ్ళీ దీపం వెలిగించవచ్చా, మళ్ళీ ఒత్తి మార్చాలంటారా గురుగారు? వెలిగించవచ్చమ్మా. ఓసారి ఏదో గాలికో ఏదో చిన్న దీనికి ఏదో ఇది కావచ్చు. నిజానికి వెలిగించినా ఉన్నట్టుండి, మీకు ఇంకో మాట చెప్తాను. దీపారాధన చెయ్యంగానే కాస్త రెపరెపలాడుతూ ఏదన్నా కొంచెం అటు ఇటు అయింది అనుకోండి, అంటే అది అశుభము అనేటువంటిది చిహ్నం, మనకు తెలుస్తుంది. ఏదో ఇబ్బంది జరగబోతుంది అని. సెమ్మెలు నల్లగా అయినాయి అనుకోండి, సెమ్మెలు నల్లగా అవుతాయి, ఒక్కోసారి బాగా నల్లగా అయిపోతాయి, అప్పుడు అశుభము గోచరిస్తుంది. ఏదో అశుభం మీకు ఇబ్బంది కలగబోతున్నది అని తెలుస్తుంది. ఇలా రెపరెపలాడితే ఏదైనా మనసులో మామూలుగా మనం వెలిగించంగానే నిటారుగా వెలుగుతున్నాయి అనుకోండి, రెండు కూడా మీకు మేలు జరుగుతుంది అనేటువంటి సంకేతము. ఆ దీపారాధనలో ఏముందండి, ఏదో గాలికి ఒక్కోసారి ఏదో పొరపాటుకు జరుగుతుంది అట్లా అనుకుంటాం మన ప్రతిదీ. మానవుడి జీవలక్షణం ఏమంటే ముందు ఏముంది లేని నాలుక తీసేయడమే మనకు తెలిసిన విద్య. అది మామూలుగా మనకు గొప్ప విద్యలు మనకు తెలుసు, ఇవి మంచివి తెలియదు కదా. ఈ అద్భుతమైన విద్యలు తెలుసు కాబట్టి అట్లా అనుకుంటాం. అలా అనుకోరాదు, ఇది వాస్తవం. ఏది యథార్థమో దాన్ని తెలుసుకోవాలి. అలా నల్లగా సెమ్యం ఒక ఇది అవుతుంది అంటే ఏదో అశుభము గోచరిస్తూ ఉన్నది, ఎక్కడో తేడా జరుగుతూ ఉన్నది అనేది అప్పుడే అర్థమవుతుంది. ఇలాంటి సూచనలన్నీ కూడా ఉంటాయమ్మా దీపారాధనలో కూడా. అవి చూసుకొని ముందుకు పోవటం. ఇప్పుడు ఈ దీపారాధన చెంబలు కూడా అంటే ఇత్తడివి, స్టీల్వి, వెండివి రకరకాలుగా వాడుతూ ఉంటారు గురుగారు. ఏది శ్రేష్టం అంటారు? అమ్మా, మట్టి, ఇత్తడి, వెండి ఇవి శ్రేష్టం. స్టీల్ వాడరాదు, స్టీల్ దీపారాధనకు వాడరాదు.
ఓకే. దీపారాధన దగ్గర దేవత దీని దగ్గర రాగివి కానీ రాగి పాత్రలు కానీ మన ఇత్తడి పాత్రలు కానీ ఇవే వాడాలి తప్ప స్టీల్ వాడట. ఓకే. స్టీల్ ఇనుము అవి మంచిది కాదు. ఆహా. కొన్నిసార్లు గురుగారు దీపారాధన చేసిన తర్వాత వత్తి దగ్గర పువ్వులాగా ఇట్లా నల్లగా వచ్చేస్తుంది కార్నర్ కి, అలా రావటం కూడా అశుభం అని చెప్పి అంటూ ఉంటారు. అదే కదా నేను చెప్తున్నాను, అలా అయితేనే కదా సెమ్మె నల్లగా అవుతుంది. ఎప్పుడు అలా కారాదు. ఓకే. అలా కాకుండా అది వెలగటం అనేటువంటిది శుభం. ఇంట్లో ఏదో నెగటివిటీ ఉంది, ఇబ్బంది కలుగుతుంది అనటానికి ఇదే. అది మనకు ఏదో ఇబ్బంది కలగబోతుంది అని సూచన తెలుస్తుంది. అది అందుకనే అది. ఓకే. ఇప్పుడు ఈ దీపారాధన అయిపోయిన తర్వాత ఖచ్చితంగా దీపం దగ్గర కూడా అక్షతలు, పువ్వు ఇవన్నీ పెట్టాలి అంటూ ఉంటారు. నిజంగా అలా చేయాలా గురుగారు? ఖచ్చితంగా అమ్మ. దీపారాధన అంటే ఏమిటి? దీపం వెలిగించి ఊరికి కూర్చోవడం కాదు. దీపారాధన అంటే దీపాన్ని ఆరాధించడం. మొట్టమొదట ఏమిటి దీపాన్ని ఆరాధించడం? దేవుడికి నమస్కారం చేసుకుంటాం. దీపారాధన ముందు మొట్టమొదట దీపారాధన సెమ్మెల్లో దీపారాధన వెలిగించిన తర్వాత ఒక 5 చోట్ల గంధము పెట్టి మనం బొట్టు పెట్టడం, దీపాన్ని ఒక పువ్వు పెట్టడం, దీపాన్ని ఆరాధించడం. వెలిగించిన తర్వాత పెట్టాలి. వెలిగించిన తర్వాతనే బొట్టు పెట్టాలి. బొట్టు పెట్టి గంధము పెట్టి ఆ పైన అక్కడ కుందులకు చేసి కుందుల దగ్గర ఒక పువ్వు పెట్టి దీపాలకు రెండిటికి నమస్కారం, దీపాలకు అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి ముందు దీపం. ఈ దీపం వెలిగించటం వల్ల ఏమిటి అంటే మనం ఎట్లా వెలిగించగలుగుతున్నాము? మనలో ఆత్మజ్యోతి అనేటువంటిది వెలుగుతూ ఉంటేనే కదా మనకు ప్రాణం, చైతన్యం అనేది ఉంటేనే కదమ్మా. ఆ శక్తి అనేటువంటిది ఏమిటి అంటే, శక్తి అంటే కదలిక ఉండేటువంటి ప్రతి దాంట్లోనూ శక్తి ఉంది. ఆ శక్తియే అమ్మవారు అని చెప్పుకుంటున్నాం మనం. కరెక్ట్. ప్రతి దాంట్లో అమ్మవారు ఉందమ్మా. ప్రతి దాంట్లో అమ్మవారు ఉంది. ఆ దీపాలు అందుకే కదా వెలుగుతూ ఉన్నప్పుడు కూడా చైతన్యముగా వెలుగుతుంటాయి. ఆ చైతన్య జ్యోతి అనేటువంటిది అమ్మవారు. మనలో శక్తి, మనలో కదలిక ఉంది. ఆ కదలికనే అమ్మవారు. అందుకనే కదా అది మనం చేయాల్సింది. ముందు దీపాలకు రెండిటికి దీపాన్ని ఆరాధించడం. లేకపోతే దీపాలు పెట్టండి, రావుకాల దీపాలు పెట్టండి, లేకపోతే మనకు కార్తీక మాసం దీపాలు పెట్టండి, లేకపోతే నెయ్యి దీపం పెట్టిన దానివల్ల ఏమొస్తుంది అంటే, నెయ్యి దీపం పెట్టిన దాని వలన మనకు అద్భుతమైనటువంటి యోగాలు మనకు కలుగుతాయి దీపారాధన చేసిన దాని వలన. అందుకే దీపాలు వెలిగించండి అని చెప్పేది. దీపాన్ని ఆరాధించాలి మొదట. ఆ పెట్టి రోజు ముందు దీపాన్ని ఆరాధించిన తర్వాత, దీపాలకు వేసిన తర్వాత దేవుడికి అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి. గణపతికి అయిన తర్వాత మన దేవుడిని, ఇంటి దేవుడు. ఇది ప్రాసెస్. దీపాలకు లేదు. దీపం వెలిగించకుండా ముందు అంతా చేసి లాస్ట్లో దీపాలు చేసి ఏదో దీపం చేసినామని నమస్కారం అని చెప్పి పక్కకి వెళ్ళిపోవడం కాదు. దీపాలకు ఒక పువ్వు, దీపం సెమ్మెల దగ్గర ఒక పువ్వు పెట్టాలి. రోజు దీపాలు కడుక్కోవాలి. రోజు కడుక్కోకపోతే కనీసం మంగళవారం శుక్రవారం అన్నా కడగటం, రోజు తుడవటం దీపారాధన సెమ్మెలను. ఇది పద్ధతి. మంగళవారం శుక్రవారం కడగాల గురు? కడుక్కోవాలి. కానీ చాలా మంది పూజకు సంబంధించినవి మంగళవారం శుక్రవారం కడగాలి. ఓకే. మంగళవారం కడగకూడదు. శుక్రవారం అమ్మవారికి అభిషేకం చేయడంలా దేవాలయాల్లో అమ్మవారికి శుక్రవారం అభిషేకం చేస్తున్నాము అంటే అర్థం ఏమిటి? అమ్మవారిని కడుగుతున్నట్టు అభిషేకం చేస్తున్నాం కదా. శుక్రవారం అభిషేకం జరుగుతుంది కదా అమ్మవారికి. మరి శుక్రవారం చేయమని ముందు రోజు అభిషేకం చేస్తున్నామా? లేదు కదా. ప్రతి దాంట్లో ప్రతి వస్తువులోనూ అమ్మవారు ఉంది. అమ్మవారే సర్వము. కనుక కడగాల్సిందే. మంగళవారము శుక్రవారము తప్పకుండా దీపారాధన సెమ్మెలు కడుక్కోవాల్సిందే. దాంట్లో మళ్ళీ సందేహమే లేదు, నిస్సందేహంగా చెప్తున్నారు, చేసుకోవాల్సిందే. దేవత మనం ఒక విడిగా ఇంకొక టాపిక్ మాట్లాడుకుందాం గురుగారు, ఈ శుభ్రం చేసే విధానాల గురించి. ధన్యవాదాలు గురుగారు. జయం. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి